రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక విజయనగరం రూపురేఖలు దాదాపుగా మారిపోయాయి అని చెప్పొచ్చు. విజయనగరం పట్టణం జిల్లా కేంద్రం కావడంతో అధికారులు నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్కులు కొత్త కళను సంతరించుకుంటున్నాయి. గతంలో పట్టణంలోని ఉద్యానవనాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండటంతో ప్రజలు కూడా అటుకేసి చూడడం మానేశారు. దీంతో పార్కులు పూర్తిగా బోసిపోయాయి. కానీ ప్రస్తుత కూటమి సర్కారు పార్కులను అభివృద్ధి చేస్తుండటంతో మరలా పుర ప్రజలు సాయంత్రం వేళలు సెలవు దినాల్లో పార్కులకు రావటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే నగరంలోని అచంట పార్కు నూతన శోభతో కళకళలాడుతోంది. పార్కుకి ఒక పక్క ప్రధాన రహదారి ఉండటం, మరో పక్క పెద్ద చెరువు ఉండటంతో పెద్ద అడ్వాంటేజ్ అయింది. ఇక పార్కులోని బుద్ధుని విగ్రహం ప్రధాన ఆకర్షణగా మారింది. దీనికి తోడు పార్కులో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు పార్కును దేదీప్యమానంగా మార్చేశాయి. మరి ఇంతటి సుందరమైన ఉద్యానవనంపై విజయనగర వాసుల అభిప్రాయం ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు సాయి. మాది శ్రీకాకుళం దగ్గర రణస్థలం మండలం పాత్రలపల్లి విలేజ్. మేము ఇక్కడ కాలేజీలో చదువుకోవడానికని రూమ్లో ఉండడానికి వచ్చాం. అలాగే ఇక్కడ మంచి విశాలంగా ఉందనేసి ఒకరోజు చూడడానికి వస్తే చాలా ఇబ్బందికరంగా ఉండేది ఒకప్పుడు. ఎందుకంటే అసలు అప్పుడు అంతకుముందు ఇక్కడ డెవలప్ చేసి లేదు. ఎవరైనా వచ్చినా కొందరు ఇబ్బంది పెడుతూ ఉండేవారు. అలాంటిది ఇప్పుడు డెవలప్ చేయడంతో ఇది చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ ప్లేసు టూరిస్ట్ ప్లేస్ అయ్యింది విజయనగరంకి. తోటి చాలామంది విజిట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ నా పేరు రవి అండి. మాది యాక్చువల్లీ ఈస్ట్ గోదావరి. సో విజయనగరం వచ్చాము. ఇక్కడికి చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ. సో ఒకప్పుడు ఇక్కడ చాలా తుప్పలు గట్టా ఉండి చూడడానికి బాగుండేది కాదు. ఇప్పుడు చాలా డెవలప్ చేశారు. ఈవినింగ్ రోజు వాకింగ్కి వచ్చి ఇలాగా ఇక్కడ కూర్చొని రోజు ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ అట్మాస్ఫియర్ అనగా ఈవినింగ్ చాలా బాగుంటుంది. సో విజయనగరంకి మధ్యన చెరువు పక్కన ఇది డెవలప్ చేయడం చాలా సంతోషంగా ఉంది. Hi, good evening. My name is Gauris. I am from Odisha. I went here from last five months back. There is no development in here, but today is very developed is in this place and very exciting to visit this place today. So much of people are coming and going. Very wonderful place here.